ఈ నెల 28వ తారీఖున తాడేపల్లిగూడెంలో జరగబోయే తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి సభకు కొత్తపేట నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని పొత్తు పార్టీల ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. కొత్తపేట శ్రీ వాసవి కనక పరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ రెండు పార్టీలు కలిపి తనను కొత్తపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలని, ఇందుకు సహకరించిన ఇరు పార్టీల శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, పల్లి శాంతకుమారి, చిక్కం శివాజీ నాయుడు, డిఎస్పీ నాయుడు, బాబీ, వాకడ శ్రీను, వెలుగుబంటి సాయి, చోడపానిడి సూరిబాబు, బండారు గంగరాజు మరియు కొత్తపేట ఆత్రేయపురం, రావులపాలెం, ఆలమూరు మండలాల అధ్యక్షులు, రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ స్థాయి తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు, యువత, పెద్ద ఎత్తున మహిళలు, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు. ఎల్లుండ మధ్యాహ్నం తాడేపల్లిగూడెంలో సభకి మన కొత్తపేట నియోజకవర్గం నుంచి కూడా అందరూ పెద్ద ఎత్తున హాజరు కావాల్సిన బాధ్యత ఉంది. దానికోసం మరి ఎల్లుండే సభ అవడం వల్ల ఈ రోజున మనం ఈ యొక్క సమావేశం పెట్టుకున్నాం. రెండు పార్టీలు కలిసి వెళ్ళాలి. దానికి మన జనసేన పార్టీ ఇన్ఛార్జి గారిని కూడా నేను రాగానే కలవడం, ఈ విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. కానీ ఏదో చిన్న చిన్న ఇవన్నీ సర్దుబాటు చేసుకోవాలి, అన్నీ కొద్దిగా సమయం తీసుకుంటా ఉన్నారు. కానీ ఇలాగ సభకి మనం విజయవంతం చేయాలని బాధ్యత ఉంది కాబట్టి ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా అందరూ కలిసే వెళ్ళాలి, అందరూ కలిసి ఒకటిగానే నడవాలి. రేపు కార్యక్రమాలన్నీ కూడా అదే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఈ రోజున ఇంకా సమయం లేదు కనుక ముందుగా ఈ సభ మీరు చేయండి, మళ్ళీ నేను కలిసి ముందుకెళ్దామని తెలియజేయడం జరిగింది. దానికోసం ముందుగా అప్పుడు అందరినీ పిలుచుకుని ఒకసారి ముందుగా ఈ యొక్క వివరాలన్నీ మీకు తెలియజేసి ఎల్లుండి కార్యక్రమాలు సమయం లేదు కానీ విజయవంతం చేయాలని చెప్పడం కోసం మరి యొక్క ముందుగా ఈ సమావేశాన్ని మన ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు సర్దుబాటు చేసుకుని మనం ముందుకెళ్ళాలి. మన పెద్దన్నగా మన అందరినీ కలుపుకుని తెలుగుదేశం జనసేన ఒక్కటే మేము కలిసి వైసీపీని తరిమి కొడతాం అన్నట్టుగా మీరందరూ కూడా కదలాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఏదైనా ఉంటే అందరినీ ఒక కార్యాచరణ వేసుకుంటాం. ఇక్కడ 28 సభ ఉమ్మడి సభ అయిన తర్వాత ఒక స్పష్టత కూడా వస్తుంది. అందరం మళ్ళీ తెలుగుదేశం జనసేన తరఫున ముందుగా ఏ విధంగా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలని ఉమ్మడి మేనిఫెస్టో వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ కూర్చొని మాట్లాడుకుని ఒక కార్యాచరణ ప్రకారం అందరూ ముందుకు నడుస్తాం. జనసేన పార్టీ ఇన్ఛార్జి గారిని కూడా మాట్లాడుకోవడం, మన మండలంలో ఉన్న మండల పార్టీ అధ్యక్షులు అన్ని రెండు ఉభయ పార్టీల తరఫున అందరినీ కలుపుకుని కూర్చుని మనం ముందుకు నడుద్దామని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈలోగా ఎక్కడెక్కడ ఎవరి ప్రయత్నం వాళ్ళు మనకి గెలిపే ప్రాతిపదికన, గెలుపు కోసం మనందరం కలిసి ముందుకు నడవాలి. ఏ విధంగా ఓట్ బ్యాంకును మనం బలపరచుకోగలం, ఏ విధంగా గ్రామాల్లో ఎక్కువ మెజార్టీని మనం సాధించగలమనే దాని మీద దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు ఏ విధంగా సమాచారంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అనుసరించి మీరందరూ కూడా నడవాలని కోరుకుంటూ ప్రధానంగా మాట్లాడుకోవాలి. మిగతా విషయాలన్నీ మీకు తెలియని అన్ని మీకు తెలుసున్నవే. ఎక్కడ ఏ విధమైన పార్టీ కార్యక్రమాలు ఇచ్చిన అన్ని కూడా మీరు విజయవంతం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు అందరూ కలిసి ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలి. అది ఏ విధంగా అనేది సమన్వయం చేసుకుని అందరూ నడవాలని కోరుతూ మరి కార్యక్రమంలో అందరూ పేర్లు చెప్పాలని చాలా మంది పెద్దలు వచ్చారు. అందరూ కొన్ని పేరు అన్ని వేదిక మీద ఉన్న అతిరథ మహారాజులైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు విచ్చేసిన అందరికీ కూడా అన్ని వివిధ శ్రేణుల్లో ఉన్న 50 మంది మన తెలుగుదేశం జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి అందరూ కొంచెం ఒక 4 రోజుల్లో 3-4 రోజులు అన్ని సర్దుకుంటాయి. దానికి అందరూ సహకరించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ మరి ఎల్లుండ కార్యక్రమం గురించి ఎక్కువ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎల్లుండ మధ్యాహ్నం 1 గంటకి అందరూ భోజనాలు చేసి బయలుదేరాలి. ఏ ఊరు